నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు 4 ప్రధాన హామీలను బీసీలకు మేము ఇస్తాము, బీసీ రక్షణ చట్టం తెస్తాం అని చెప్పి నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీనిచ్చి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయినా ఇంతవరకు బీసీ రక్షణ చట్టం గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా బీసీ ప్రజలకు అన్నీ గమనిస్తున్నారు. అలాగే బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించాలి, కులగణన చేపట్టాలి, బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలి, అలాగే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలని ఏదైతే బోడే రామచంద్ర యాదవ్ గారు మంగళగిరి కేంద్రంగా బీసీ సింహ గర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఈ ప్రభుత్వానికి విన్నవించారు. కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వానికి గడువు ఇచ్చాము. ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బోడే రామచంద్ర యాదవ్ గారు క్లియర్గా చెప్పినా కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే 11వ తారీఖు ఉందో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కానీ ఈరోజు 3వ రోజు వస్తున్నా ఈ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. రామచంద్ర యాదవ్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఎలక్ట్రోలైట్స్ పడిపోతున్నాయి. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరే హెచ్చరిస్తున్నాం, మీరు కనుక ఈరోజు 12-1 గంటలలోపు ఈ బీసీ ఏవైతే డిమాండ్ల మీద స్పందించలేదో తప్పకుండా మా కార్యాచరణతో బీసీల ఆగ్రహానికి గురవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.